ప్రపంచాన్ని నడికేది కేవలం సైన్స్ మాత్రమే కాదు. ఆర్థిక వ్యవస్థను శాసించే పవర్ కామర్స్ది. కోట్లో జీతం. కార్పొరేట్ ప్రపంచంలో రారాజులా వెలిగే రాజమార్గం ఇది. మీరు సీఏగా సంతకం చేసినా, సీఈఓగా కంపెనీ నడిపినా ఆ కిక్కే వేరు. ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా కెరియర్ ఆప్షన్స్ మీద మనం ఒక సిరీస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు కానీ, లేదా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎంఈసీ, అదేవిధంగా సిఈసి లేదా ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళటం ఇంట్రెస్ట్ లేనటువంటి విద్యార్థులు కానీ, మీకు ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో కోట్లలో జీతం ఇచ్చే టాప్ 5 కెరియర్ ఆప్షన్స్ ఏంటి? ఎలైట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కెరియర్స్, ద అల్టిమేట్ రోడ్ మ్యాప్. సిఈసి మరియు ఎంఈసి తీసుకున్న వాళ్ళకి మాత్రమే, కానీ ఇది ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో చదువు రాని వాళ్ళే కామర్స్ తీసుకుంటారు అని పాతప్పుడు ఒక సామెత ఉండేది. సో ఇది ఒక పచ్చబద్ధం అండి. మీ బంధువులు ఏదో ఒక డిగ్రీ చేసి చిన్న జాబ్స్ తెచ్చుకుంటామని అన్నారా? దీని మాటను మీరు నమ్మొద్దు. ప్రపంచాన్ని నడిపేది ఇంజనీర్లు మాత్రమే కాదు, వాళ్ళ కంపెనీల డబ్బులు మేనేజ్ చేసేది మనమే. అంటే ఎవరైతే సిఈసి మరియు హెచ్ఈసి చేసుకున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి అన్ని పై లెవెల్లో ఉన్నటువంటి అన్ని వర్క్లు వాళ్ళే చేస్తారు. సో ది ఎంపైర్ ఆఫ్ కామర్స్లో మన ముందు 5 రాజమార్గాలు ఉన్నాయండి. ఇందులో ఉత్కృష్టమైనటువంటిది అంటే జనరల్గా బైపీసీ చదివినోడికి ఎట్లా ఎంబీబీఎస్, అదేవిధంగా ఎంపీసీ చదివినోడికి ఏ రకంగా బీటెక్, వీటిల్లో దేని చదివిన వాళ్ళకి అన్నిటికన్నా ఎలైట్ కెరీర్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెన్సీ అండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 90% ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయ్యే అవకాశం ఉందనుకోండి, మీ వాడిని 90-95% వస్తుంది జేఈ రాస్తే. సో అటువంటి పిల్లల్ని చార్టెడ్ అకౌంటెంట్లో వేస్తే వాడు ఈజీగా గెట్టిన అయిపోతాడు అనమాట. ఏది సిఈసి కానీ ఎంఈసీ కానీ తీసుకునేసి. సో అట్లా కాకుండా మీరు మన జిప్మ్యాట్ అని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ 5 years ఎంబీఏ చేసుకునేసి ఐఏఎమ్స్ నుంచి బయటకు వచ్చి 25-30 లక్షల్లోనే 23 ఏళ్లలో ఫ్రెష్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ సెక్రటరీస్ అండ్ సీఎంఏ అనేసి ఇంకొక గోల్డెన్ రూట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు బాగా ఊపందుకున్నటువంటి రూటు, ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ చేయలేదని కూడా ఈ కోర్సు గురించి చదువుతున్నారు. సో ఇది బీటెక్ ఇన్ ఫిన్టెక్ అని అంటున్నారు, బీటెక్ ఇన్ అకౌంటింగ్ టెక్ అని అంటున్నారు, లేదా బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా ఎంటెక్ లేదా ఎంఎస్లోకి వెళ్ళేసి డేటా అనలిటిక్స్ మీద, ఫైనాన్స్ మీద కోర్సులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి డేటా అనలిటిక్స్ అండ్ ఫైనాన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఎంఎన్సీ కంపెనీలను ఎవరైతే రూల్ చేస్తూ ఉంటారో, ఈ కార్పొరేట్ లా అనేది ఒకటి ఉంటుందండి. వీళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటుంటాయి. ఈ 5 ఒక ప్రామినెంట్ కెరియర్స్గా మనము ఎంఈసీ మరియు సిఈసి చదివినటువంటి విద్యార్థులు చూడవచ్చు. దీంట్లో అన్ని కోర్సుల్ని ఎంపీసీ పిల్లలు కూడా చదవచ్చు. బట్ ఇది సిఈసి ఎంఈసి చేసిన వాళ్ళకి బాగుంటుంది. సో చార్టెడ్ అకౌంటెన్సీ అంటే ఏంటి? సంతకానికే పవర్. సో ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ, మీకు ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో, సిగ్నేచర్ పవర్, ఇది దేశాన్ని మార్చేటువంటి అత్యంత మహత్వతో కూడుకున్నటువంటిది, మీరు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రధానమంత్రి ఏదైతే అన్నారో, సో దీనికి ఇంపార్టెంట్ అనమాట. అంటే మన దేశంలోని వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్. ఇప్పుడు మీరు ఏదైతే ఐఐటి క్రాక్ చేస్తే మీకు ఏదైతే రెస్పెక్ట్ దొరుకుతుందో, మీరు చార్టెడ్ అకౌంటెన్సీ క్రాక్ చేసినా కూడా మీకు అంతే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఒక చార్టెడ్ అకౌంటెన్సీ యాపకాయ అంత ఎర్ర లేకుండా మినిమం నాలెడ్జ్తో ఉంటే 100 కోట్ల రూపాయలు ఈజీగా తన లైఫ్ టైంలో సంపాదించేస్తాడు. ప్రధానమంత్రి కూడా అన్నమాట ఏంటంటే, ఒక సీఏ సంతకానికి ఉన్న పవర్ని ఈయన మెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒక సీఏ కావాలి అన్నట్లయితే రోడ్ మ్యాప్ ఏముంటుంది? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. సో స్టెప్ 2 వచ్చేసి ఇంటర్ కోర్స్ చదవాల్సి ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆర్టికల్షిప్ అంటారు. ఎక్కడైతే మీరు ఒక సీఏ దగ్గర ఉంటారో ఆ ఫామ్లో పోయి పనిచేయాల్సి ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ పర్పస్ని. దీన్ని పేరు వచ్చేసి ఆర్టికల్షిప్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఫైనల్ స్టెప్ వచ్చేసి సీఏ ఫైనల్ అనేది మీకు పట్టా తీసుకుంటారు. అప్పటి నుంచి మీ యొక్క సిగ్నేచర్కి మోర్ పవర్ఫుల్ ఉంటుంది అనమాట. కష్టపడితే లైఫ్ సెటిల్ అయిపోయే కోర్స్ అనమాట ఇది. సో ఆ రంగంలో ఉన్నటువంటి సిఈసి కానీ, తర్వాత ఎంఈసీ కానీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళలో ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కోర్సుని తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. ఇప్పుడు ఫారిన్ డిగ్రీస్కి పోయేసి ఇది పోయేసి ఇప్పుడు మనం ఎంపీసీ జరుపుకున్నటువంటి విద్యార్థి తక్కువ బీటెక్ ఒక 20-30 లక్షలు పెట్టాలి. తర్వాత మళ్ళీ ఎంఎస్ రూపంలో అమెరికా పోయేసి అక్కడ ఒక 50 లక్షలు, మొత్తం 70-80 లక్షలు తగలబెట్టాలి. అదే మీరు చార్టెడ్ అకౌంటెంట్ చేయాలనుకున్నట్లయితే కేవలం స్కిల్ ఒకటే సరిపోతుంది. చేతిలో 10 లక్షల రూపాయలు కానీ ఉంటే
మీరు చార్టెడ్ అకౌంటెంట్ అయిపోతారు. దాంతోపాటు మీకు స్కిల్ ఉంటే సరిపోద్ది అనమాట. తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం. ఎంఎస్ చదివిన కన్నా అమెరికాలో మీకు ఎక్కువ గౌరవం, ఎక్కువ సంపాదన, ఎక్కువ సేవింగ్స్ వస్తాయి. మీరు ఎంఎస్ చదివినటువంటి వ్యక్తి కూడా మీరు వాళ్ళ ఒక టీమ్ లీడర్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ డైరెక్ట్గా కంపెనీ ఓనర్తో ఇంటరాక్షన్ పెట్టుకుంటాడు. అంటే లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద స్థాయి వ్యక్తులతో ఈ చార్టెడ్ అకౌంటెంట్ చేసినటువంటి విద్యార్థులకు ఉంటుంది. ఫ్రెషర్ శాలరీగా తీసుకున్నప్పుడు కూడా 12 నుంచి 24 లక్షల ప్యాకేజీ లేదా 1 to 2 lakhs per month ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ జీతం ఎంతలో ఉంటుంది? కోట్లలో ఉంటుంది. మీరు సొంతంగా ఆడిట్ ఫామ్ను కూడా పెట్టుకొని మీరు ఎదిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఐపీఎం లేదా ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనేది భారతదేశానికి ఉన్నటువంటి మరో పార్శ్వం. ఐఐటీలో ఒకవైపు అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద పండిట్ జవహర్లాల్ నెహ్రూ పీరియడ్లో ఈ పెట్టినటువంటి ఎమినెన్స్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. కార్పొరేట్ లీడర్ మీరు అవ్వాలనుకున్నట్లయితే, ఒక కార్పొరేట్ వాళ్ళలో సీఈఓ రేంజ్కి వెళ్ళే మీకు కల ఉన్నట్లయితే ఇది బెస్ట్ రూట్ అండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్ ప్లస్ 3 years యాక్చువల్గా చాలామందికి తెలియనటువంటి విషయం అనమాట. ఇంటర్ తర్వాతే మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేరు వచ్చేసి ఇప్మ్యాట్. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 5 years అండి. 3 years ఎంబీఏ అండ్ మరియు 2 years వచ్చేసి ఎంబీఏ చేసుకోవాల్సి ఉంటుంది. సో 25 నుంచి 30 లక్షలు మీకు సగటు ప్యాకేజ్గా ఉంది. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వారికి ఇది తిరుగులేనటువంటి ఆప్షను రేదర్ జాన్ జాయినింగ్ ఇన్ ఎనీ అదర్ ఏరియా. సో సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీస్ మరియు సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ అని చెప్పేసి ఇవి కూడా ఒక ఉదాహరణకి ఎట్లా చెప్పొచ్చు అంటే ఎంబీబీఎస్ అనేది సిఏ అనుకున్నట్లయితే ఒక వెటనరీ డాక్టర్ లేదా డెంటల్ అనుకునేది ఈ 2 ఆప్షన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో స్పెషాలిస్ట్ వచ్చేసి కంపెనీ సెక్రటరీస్ అంటే ఒక పెద్ద కంపెనీ సెక్రటరీగా ఉంటారు. కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కూడా వీళ్ళు బోత్ ఇదంతా కూడా వర్క్ అనేది సేమ్ చార్టెడ్ అకౌంట్లోనే ఏ బిట్ లెస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్సులు అనమాట. బట్ వీటికి కూడా 100 కోట్లలో కాకపోయినా వీళ్ళకి కూడా వాళ్ళకన్నా ఒక 20% తక్కువ ఉంటుంది తప్ప వీళ్ళకి కూడా మంచి శాలరీస్ ఉంటాయి. ఇవి కూడా ఎలైట్ కెరియర్స్గా చూడొచ్చు. సో ఒక కంపెనీ చట్టబద్ధంగా అన్ని రూల్స్ని పాటిస్తుందా లేదా అనేదాన్ని ఈ యొక్క కంపెనీ సెక్రటరీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. లీగల్ అడ్వైజర్గా వీరికి కార్పొరేట్ కంపెనీస్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎంఎన్సీ ప్రపంచంలో ఒక టీసీఎస్ తీసుకున్నప్పుడు లేకపోతే విప్రో తీసుకున్నప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడికో పోయి కంపెనీస్ పెడుతుంటాయి. లా ఆఫ్ ల్యాండ్ అంటారు. ఆ దేశానికి సంబంధించినటువంటి లాస్ అన్నీ ఇది పాటిస్తున్నారు లేదా అనేటువంటి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంపెనీ సెక్రటరీకి ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి అనేక కంపెనీస్ మన దేశంలో వచ్చి కూడా కంపెనీలు పెడుతూ ఉంటాయి. మన దేశ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి కంపెనీలు కొంతకాలానికి లీగల్ బ్యాటిల్ ఇరుక్కుపోయి కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోట్ల రూపాయల్లో నష్టపోయే బదులు కోట్ల రూపాయలు ఇచ్చి కంపెనీ సెక్రటరీని తీసుకుంటే వాడు మొత్తం చూసుకునేసి కంపెనీకి లీగల్ బ్యాటిల్లోకి పడకుండా చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క పదవికి కూడా ఎక్కువ డిమాండ్, ఎక్కువ గౌరవం కూడా ఉందన్నమాట. సో సిఎంఏ అండి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఒక ప్రొడక్ట్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎలా తగ్గించాలనేటువంటి ప్లాన్ చేసేవారు వీరు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వీళ్ళు కింగ్స్ అనమాట. అంటే బయట మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, కాంపిటీటర్స్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఈ కాస్ట్ని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలి అనేటువంటి చూస్తారనమాట. ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వీళ్ళు అకౌంట్స్ రిలేటెడ్ విషయాన్ని మొత్తం కూడా అంటే ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ మీద వీళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. దీని యొక్క క్వాలిటీని తగ్గించాలా, క్వాలిటీని పెంచాలా, మార్కెట్లో ఆన్ పార్ విత్ ద కాంపిటీటర్ పెట్టాలా అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మొత్తం ఫినాన్షియల్ ప్లానింగ్. ఉదాహరణకి ఒక కార్ కంపెనీ కార్ తయారు చేయాలి అనుకున్నట్లయితే సపోజ్ వాళ్ళకి అలాటెడ్ బడ్జెట్ ఒక 15 లక్షలు అనుకోండి. ఈ 15 లక్షల్లో ఏది బెస్ట్ రకంగా చేయొచ్చు, ఏ డివిజన్కి ఎంత ఖర్చు అవుతుంది, R&Dకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంప్లాయీస్కి ఎంత ఖర్చు అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది, రా మెటీరియల్ ఎంత పడుతుంది, లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో హెడ్స్ వారీగా డివైడ్ చేసి మేనేజ్మెంట్స్కి ఎవరైతే ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ ఉంటారో వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి కూడా ఒక మంచి అవకాశం, మంచి గౌరవం అనేది ఉంది. అదేవిధంగా డేటా అనలిటిక్స్ అండ్ ఫైనాన్స్, ఇది ఎంఎస్సీ చదివినటువంటి వాళ్ళకి స్పెషల్ కోర్స్ అనమాట. డేటా అనలిటిక్స్ అంటే ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించి వందలాది ఫైల్స్, డేటాస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఇక్కడ చాలామంది ఈ డేటా అనలిటిక్స్, బీటెక్ డేటా సైన్స్ ఇంచుమించు ఒకటే. డేటా అనలిటిక్స్ అనేవాడు ముందు ఈ పని చేసి పెడితే దాని బేసిస్ మీద నిర్ణయం తీసుకునేవాడు డేటా సైంటిస్ట్. సో సబ్జెక్ట్ అంతా ఎస్క్యూఎల్ నేర్చుకుంటారు, అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకుంటారు, ట్యాబ్లీ లేదా పవర్ బై నేర్చుకుంటారు. ఇది డేటా అనలిటిక్స్ కోర్సు. చాలామంది బీటెక్ వాళ్ళు కూడా చేస్తుంటారు. బట్ ఎంఈసీ చదివినటువంటి వాళ్ళు కూడా దీని మీద చదువుకోవచ్చు. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డేటా అనలిటిక్స్లో. ఎకనామిక్స్ వచ్చి ఉండటం అనేది కూడా ఇంపార్టెంట్. డేటా అనలిటిక్స్ ఇన్ కాంబినేషన్ విత్ ఫైనాన్స్, ఇన్ కాంబినేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ కాంబినేషన్ విత్ టెక్నాలజీ, ఇది సూపర్ డూపర్ కోర్సుగా రాబోయే కాలంలో నిలవబోతుంది. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి
ఈ ఫిన్టెక్ ఏదైతే అవగాహన ఉందో, ఉదాహరణకి హెడ్జ్ ఫండ్స్ కానీ, అదేవిధంగా పేటీఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పేని కానీ ఇటువంటివన్నీ పనిచేయాలనుకున్నట్లయితే సో వీళ్ళే ఇంపార్టెంట్. సో వీళ్ళు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ మీద ఉండటం వల్ల, ఎందుకంటే వీళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కడ ఉపయోగపడదు. కానీ ఎంపీసీ చదివినటువంటి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది బాగుందామని ఇటు వస్తుంటారు. అదైతే మీరు ముందుగానే క్లారిటీ ఉందనుకోండి, మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత క్లారిటీ ఉంది, ఎంఎస్సీ తీసేసుకున్నారు, మీరు ఫిన్టెక్లోకి వెళ్ళాలనుకున్నారు, యూ కెన్ డూ బీటెక్ ఫిన్టెక్ చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ ఫిన్టెక్ చేసుకోవచ్చు, లేదా ఫినాన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కాంబినేషన్స్లో అనేక రకాలైనటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద కోర్సెస్ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీ మ్యాథమెటికల్ స్కిల్ కూడా కొంత ఇంపార్టెంటే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఫిన్టెక్ గురించి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో పనిచేయాలన్నా, రిస్క్ మేనేజ్మెంట్ చేయాలన్నా, డేటా సైన్స్ మీద పనిచేయాలన్నా ఫిన్టెక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూడు కూడా ఇందులో భాగాలే. ఇప్పుడు ప్రపంచమంతా ఫిన్టెక్, ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ వైపుకి నడుస్తుంది. ఫైనాన్షియల్ అనలిస్ట్కి తిరుగులేనటువంటి కెరియర్ ఉంది. ఇది గతంలో వరకు. ఇప్పుడు అకౌంటింగ్ టెక్ అని చెప్పేసి మరో టెక్నాలజీ వచ్చింది. మొత్తం అకౌంట్స్ని టెక్నాలజీతో జోడించి దాన్ని ఫినాన్షియల్ సెక్టార్లో వాడుకోవడం అనేది కూడా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ ట్రెండ్ కూడా మనకి పెద్ద ఎత్తున కనిపించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్పొరేట్ లా అండి. ఒకప్పుడు లాయర్ అంటే ఏమి అభిప్రాయం ఉండేది, నల్లకోట వేసుకొని చెట్టు కింద ప్లేయర్ లెక్క వాదిస్తాడనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు లాలో కూడా చాలా రకాలు వచ్చేస్తున్నాయండి. కార్పొరేట్ లా వచ్చేసింది, డైవర్స్ లా వచ్చేసింది, రకరకాల లాలో కూడా చాలా డివిజన్స్ ఉన్నాయి. సో మీరు పాతకాలంలో ఉన్నటువంటి చెట్టు కింద ప్లేయర్ అనేటువంటి భావన వదిలిపెట్టేసింది. ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. నేషనల్ లా యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో దగ్గర 20 పైనే లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీ ఎంత గొప్పదంటే, ఐఐటి హైదరాబాద్లో చదివితే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో నల్సార్ విశ్వవిద్యాలయంలో మీరు స్టూడెంట్గా చేరితే కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది. కానీ మీరు ఐఐటి హైదరాబాద్ చేరాలన్నట్లయితే మీరు 100లో మీ యొక్క పొజిషన్ 1, 2, 3లో ఉండాలి. వేరే నల్సార్లో చేరాలనుకున్నట్లయితే మీరు టాప్ 20లో ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఎంత కాంపిటీషన్ వేరియేషన్ చూడండి. సో మీ పిల్లల్ని రన్నింగ్ రేస్లో గురించి కాకుండా కొంచెం ఈజీ అయినటువంటి ఫీల్డ్లోకి మనం డైవర్ట్ చేద్దాం. కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి కార్పొరేట్ లా అనేది ఒక వరం లాంటిది అనమాట. సో ఇంటిగ్రేటెడ్ లా పాత్, ఇంటర్ తర్వాత క్లాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కూడా చేయొచ్చు. పెద్ద కంపెనీలు లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసే లాయర్లకు గంటకి లక్షల్లో ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో కెరియర్ పాత్వేస్ అండ్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఒకసారి చూద్దామండి. సిఏ అయితే ఎవరు తీసుకోవచ్చు, న్యూమరికల్ యాక్యురసీ ఎవరైతే ఉంటుందో, కొంచెం నెంబర్స్తో ఆడుకోవడం ఎవరికైతే ఇష్టమో వాళ్ళు సిఏ ఫౌండేషన్ చేసి అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అక్కడ నుంచి సిఏ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. వేరాజ్ ఎవరైతే మేనేజ్మెంట్లోకి వెళ్ళదలుచుకుంటారో, వాళ్ళకి ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుందో ఇప్మ్యాట్ కానీ జిప్మ్యాట్ ఎగ్జామ్ రాసేసి వాళ్ళు ఐఏఎమ్స్లోకి వెళ్ళొచ్చు. కంపెనీ సెక్రటరీస్ ఏదైతే ఉంటుందో, ఎవరికైతే లీగల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కంపెనీ సెక్రటరీస్ అవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు CSEET. అదేవిధంగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ CME ఏదైతే ఉందో, కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయటం అంటే ఒక పొదుపుని మంత్రంగా చేయగలిగినటువంటి వాళ్ళు, ఎక్కడ లీకేజ్ లేకుండా నీట్గా చేసి ఆ ప్రొడక్ట్కి కంపెనీకి లాభాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ స్కిల్ కానీ మీకు అన్నట్లయితే CMA ఫౌండేషన్ అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అవ్వచ్చు. సో లా అనలిటికల్ థింకింగ్ ఎవరైతే ఉంటుందో, ఎవరికైతే ప్రశ్నించేటువంటి స్వభావం ఉంటుందో, ఎవరైతే ఒక సమస్యని అనలిటికల్గా లాజికల్గా చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా లాయర్స్ అవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని అంటారు. క్లాట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. సో మీ చాయిస్ ఏంటి? మీకు లెక్కలతో ఆడుకోవడం ఇష్టమైతే చార్టెడ్ అకౌంటెంట్ అవ్వండి. అదేవిధంగా మీకు మనుషుల్ని మేనేజ్ చేయడం ఇష్టమైతే ఇంటిగ్రేటెడ్ ఐఏఎమ్స్లోకి వెళ్ళేసి మీరు IPM ఇప్మ్యాట్ ద్వారా మీరు BBA అండ్ MBA చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు రూల్స్ అండ్ లా అనేది ఇష్టమైతే కంపెనీ సెక్రటరీస్ లేదా క్లాట్ ఎగ్జామ్ రాసి లాయర్ అవ్వచ్చు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామర్స్. ఇదొక మనీ మేకింగ్ మిషన్. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీకు ఎప్పుడు సలహాలు ఇవ్వడంలో ముందుగా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కెరియర్ గైడెన్స్ న్యూస్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీరు బెల్ బటన్గా నొక్కినట్లయితే ఈ కెరియర్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కెరియర్కి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని మీకు ఎక్కడ మరొక సోర్స్ ద్వారా ఎత్తుక్కునేటువంటి అవసరం లేకుండా చాలా సరళమైనటువంటి భాషలో మీ ఇంట్లో ఒక మనిషిలాగా, మీకు ఒక బ్రదర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు ఎప్పుడు ఎడ్యునైన్ మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి ఫైనాన్షియల్గా ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కెరియర్ కౌన్సిలింగ్కి వచ్చి తెలుసుకోండి. లేదా మీకు ఆ పరిస్థితి కానీ లేకపోతే మీరు ఎక్కడైనా ప్రాక్సిమిటీలో లేనటువంటి సందర్భంలో మీరు ఈ వీడియోల ద్వారా మీరు ఆ నాలెడ్జ్ని తీసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.